Hello everyone, welcome back to Shraddha One Stop English, and I am your English teacher Raghavendra. Today we are going to discuss about the yes/no questions and question tags from class 8 and from unit 2, that is given under the grammar heading. And first of all, we try to understand what are yes/no questions. You see, the structure of a sentence in English is subject plus verb plus object. ఏదైనా ఒక వాక్యం లోపల పదాల వరుస క్రమము సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే ఆ వాక్యాన్ని మనం ఏమంటాము? స్టేట్మెంట్ అంటాము లేదా సెంటెన్స్ అంటాము. సెంటెన్సెస్ మనకి ఇంగ్లీష్లో 4 రకాలుగా ఉంటాయి. డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఈ ఫామ్ లోపల ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనమాట. అయితే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ మధ్యలో వచ్చి లాస్ట్కి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని స్టేట్మెంట్ అంటారు. ఎగ్జాంపుల్గా ద బాయ్ ఈజ్ ఏ ఫూల్. The boy is the subject, is a verb and a fool is the object. ఈ ఆర్డర్ లోపల ఉంది కాబట్టి దీన్ని మనం స్టేట్మెంట్ అని అంటాము. అలా కాకుండా సబ్జెక్ట్ కంటే ముందే వర్బ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ వాక్యాన్ని మనం క్వశ్చన్ అంటాము. వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇట్ అయింది, వర్బ్ అనేది ముందు వచ్చేసింది. అంటే వర్బ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, సబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో అయిపోయింది. అంటే వర్బ్ ఇటు వచ్చింది, సబ్జెక్ట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు వర్బ్ ముందు వచ్చినప్పుడు దాన్ని ఏమైపోతుంది? అది క్వశ్చన్ రూపం లోపలికి మారిపోతుంది. ఎగ్జాంపుల్గా ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ అని ఉంది, ఇక్కడ వర్బ్ అయింది ఈజ్. ఈ ఈజ్ ఇటు వచ్చింది, ద బాయ్ అనేది ఇటు వచ్చేసింది. అప్పుడు ఏమైపోతుంది? ఈజ్ ద బాయ్ ఏ ఫూల్, ఈజ్ ద బాయ్ ఏ ఫూల్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది స్టేట్మెంట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి మార్చేసాం కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి స్టేట్మెంట్ను క్వశ్చన్గా ఎలా మార్చాలి అనే టెక్నిక్ను మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే స్టేట్మెంట్ అనే స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత క్వశ్చన్లోకి మార్చాలంటే ఏం మార్పు చేసాం? దానికి వర్బ్ ఇటు వచ్చింది, సబ్జెక్ట్ అనేది అటు వెళ్ళింది. ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. మెయిన్ వర్బ్ డస్ నాట్ కమ్ యాజ్ సబ్జెక్ట్. అయితే వర్బ్ ఇటు రావాలి కదా అని ఏ వర్బ్ అయితే ఉంటుందో ఆ వర్బ్ అన్నిటిని ఇక్కడ తీసుకొస్తే అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్గా మెయిన్ వర్బ్ ఏమున్నది? ఐ ఈట్ మ్యాంగో అని ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న పద్ధతి లోపల వర్బ్ ఇటు రావాలి, సబ్జెక్ట్ను ఇటు మార్చాలి అని అనుకున్నాం. కాబట్టి ఈట్ ఇటు పెట్టేసి ఐ అనేది సెకండ్ ప్లేస్లో పెడితే అది క్వశ్చన్ అవుతుందా? చదువుదాం ఒకసారి. ఈట్ ఐ మ్యాంగో అని అంటే అది రాంగ్. ఎందుకంటే ఈట్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. ఎందుకంటే వర్బ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. మెయిన్ వర్బ్ ఒకటి, హెల్పింగ్ వర్బ్ ఒకటి. కాబట్టి మెయిన్ వర్బ్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్లో ముందుకు తీసుకురాలేవు, దానికి వేరే పద్ధతి ఉంది. అది మనం నెక్స్ట్ స్లైడ్లో నేర్చుకుందాం. ఇప్పుడు దే ప్లే క్రికెట్, ఇక్కడ ప్లే అనేది మెయిన్ వర్బ్ కాబట్టి ప్లే దే క్రికెట్ అని రాస్తే అక్కడ అది క్వశ్చన్ కాదు, రాంగ్ మెథడ్ అయిపోతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మరి దానికి ఎలా చేయాలి అనేది చూద్దాం. యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, వర్బ్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్, రెండవది మెయిన్ వర్బ్. అయితే మెయిన్ వర్బ్స్ ఎప్పుడైతే సెంటెన్స్లో వస్తాయో ఆ మెయిన్ వర్బ్స్ ప్లేస్లో మనం హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ ఎగ్జాంపుల్గా డూ, డస్, డిడ్. ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఈ మూడిటి యొక్క సహాయము బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటే దానికి అనుగుణంగా మనము డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ మూడింట్లో ఏది వస్తే అది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ టెన్స్, V2 ఫామ్ ఉందనుకోండి, అప్పుడు మనం డిడ్ ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా డిడ్ అని తీసుకుంటాం. ఎగ్జాంపుల్గా హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్ ఉంటే అప్పుడు మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటాం. ఎగ్జాంపుల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 ఫామ్ వచ్చింది, లేదా V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ, దాన్నే కొందరు V5 అని కూడా అంటారు. V1 కానీ V5 కానీ ఈ రెండింటిలో ఏదైతే వర్బ్ సెంటెన్స్ లోపల వచ్చిందనుకోండి, అప్పుడు మనము డస్ని పెట్టాల్సి వస్తుంది. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసినప్పుడు V5 అనేది వస్తుంది. లేదా కొందరు V1కి ఎస్ ఈఎస్ అని కూడా చెప్తారు. ఎగ్జాంపుల్గా లైక్స్ అని వచ్చింది అనుకోండి, యాక్చువల్గా బేస్ వర్బ్ ఈజ్ లైక్. V1 అనేది లైక్, కానీ దానికి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈట్ అనేది బేస్ వర్బ్, దానికి ఎస్ అని యాడ్ చేశారు. టేక్ అనేది బేస్ వర్బ్, ఎస్ అనేది యాడ్ చేయడం వల్ల టేక్స్ అయిపోయింది. అంటే అప్పుడు మనం ఏం యాడ్ చేయాలి? డస్ అని వాడాల్సి వస్తుంది. లీవ్స్ ఏదైతే ఉన్నదో
అది V5 అవుతుంది. కాబట్టి దీనికి కూడా మనం డస్ అని వాడాలి. కాబట్టి ఏవి వచ్చినా కూడా ఇటువంటి వర్బ్స్ ఏవైతే V5 ఫామ్స్ వచ్చినాయో సెంటెన్స్ లోపల అప్పుడు మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయాన్ని తీసుకొని క్వశ్చన్ లాగా మార్చాలి. నెక్స్ట్ ఐ వి యూ దే ఇవి వచ్చినాయి అనుకోండి సబ్జెక్ట్ ప్లేస్లో, అప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ V1 ఉంటే దానికి డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకొని క్వశ్చన్ చేయాలి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ లోపల వర్బ్ ప్లేస్లో లైక్ అని వచ్చింది. ఈ లైక్ అనేది V1 బేస్ ఫామ్ అనమాట, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఏమున్నది? ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ ఉన్నది. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? క్వశ్చన్ లోపల డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. ఈట్ అనేది కూడా V1, టేక్ అనేది కూడా V1, తర్వాత లైవ్ అనేది కూడా V1, లీవ్ ఆర్ లైవ్. లైక్, ఈట్, టేక్, లీవ్ ఈ 4 కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోపల ఉన్నాయి, అంటే V1 ఫామ్లో ఉన్నాయి. అప్పుడు సబ్జెక్ట్ను బట్టి ఐ వి యూ దేకి మనకు డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకొని క్వశ్చన్గా మార్చాలి. ఐ వి యూ దే హీ షీ ఇట్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఏవి వచ్చినా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ ఉంటే సెంటెన్స్లో V2 ఫామ్ ఉందనుకోండి, అప్పుడు మనము డిడ్ అనే వర్బ్ను తీసుకోవాలి. డిడ్ అని ఎప్పుడు తీసుకోవాలి? లైక్డ్ అనేది యాక్చువల్గా V2 ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఈట్ ఏమైపోయింది? ఏట్గా మారిపోయింది. తర్వాత టేక్ ఏమైపోయింది? టుక్గా మారింది. లీవ్ అనేది లీవ్డ్. అంటే ఏంది? ఇక్కడ V1 ఉంటే డూ తీసుకున్నాం, V5 ఉంటే డస్ తీసుకున్నాం, V2 ఉందనుకోండి అప్పుడు మనం డిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ మనం ఫాలో అవుతూ మనము ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. వెన్ వీ యూస్ డస్ ఆర్ డిడ్ టు ఫామ్ క్వశ్చన్ వీ హ్యావ్ టు టేక్ V1 ఇన్ ద క్వశ్చన్ ఫామ్. సరే, డస్ ఉన్నప్పుడు డూ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు, V1 ఉంటుంది కాబట్టి V1 తీసుకుంటాం వర్బ్ లోపల. కానీ డస్ ఉన్నప్పుడు ఆ V5 ఏదైతే ఉందో అంటే వర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఏదైతే యాడ్ చేయబడి ఉందో ఆ యాడ్ చేసినటువంటి ఎస్ఈఎస్ని తీసేసి అంటే V5ని V1గా మార్చాల్సి ఉంటుంది. డిడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? V1 తీసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా డిడ్ అని ఎలా ఫైండ్ అవుట్ చేసాము? సెంటెన్స్ లోపల V2 ఉంది కాబట్టి V2 ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ అని భావించి డిడ్ అనే దాంతో మనం క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాము. కానీ డిడ్ అని వాడినప్పుడు డైరెక్ట్గా మళ్ళీ V2ని తీసుకోవద్దు, V1గా చేంజ్ చేసి మనం క్వశ్చన్ ఫామ్ లోపల రాయాల్సి వస్తుంది. కాబట్టి టేక్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. బేస్ ఫామ్ అంటే ఏంది? ఇక్కడ V1 ఫామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఫామ్నే తీసుకోవాలి. అంటే ఒకటే గుర్తుంచుకోవాలి, డూ వచ్చినా డిడ్ వచ్చినా డస్ వచ్చినా ఏదొచ్చినా కూడా క్వశ్చన్ లోపల V1 రావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూడండి, షీ ఆస్క్ ఏ క్వశ్చన్. ఇక్కడ ఆస్క్స్ అని వచ్చింది. ఈ ఆస్క్స్ అనేది V5 కాబట్టి సబ్జెక్ట్ ఏముంది? హీ షీ ఇట్కి డస్ వస్తుంది కాబట్టి డస్తో స్టార్ట్ చేశాడు. డస్ షీ ఆస్క్స్ అని పెట్టద్దు, V5ని మళ్ళీ ఏం చేంజ్ చేయాలి? V1గానే మార్చాల్సి వస్తుంది. డస్తో ఎప్పుడైతే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నామో అప్పుడు అన్నింటిలో కూడా V1 ఫామే వస్తుంది. కానీ సెంటెన్స్లో అలా కాదు, స్టేట్మెంట్ లోపల షీ ఆస్క్స్, షీ అనేది అగ్రీస్ విత్ V5 కానీ క్వశ్చన్లో వచ్చేసరికి డస్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ V1 ఫామ్ అంటే ఆస్క్ అని ఎస్ అనేది యాడ్ చేసింది తీసేసి V1గా మార్చి తయారు చేయాలి. డస్ షీ ఆస్క్ ఏ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇదేమో స్టేట్మెంట్ కాబట్టి ఇట్ ఎండెడ్ విత్ ద full stop. Then what we have changed? We have changed the place of the subject and verb and also added the helping verb does. So it became the question. So the question, all the questions should ended with the question mark. Ramu gets good rank. గెట్స్ అనేది కూడా చూడండి, రాము అని వచ్చింది, హీ షీ ఇట్కి V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ అంటే V5 పెడతాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. కాబట్టి మనం హీ షీ ఇట్ ఉంది కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాము. డస్ రాము, గెట్స్ బదులు ఏం రాయాలి? గెట్. మనం అనుకున్నాం కదా V5ని V1గా మార్చాలి కాబట్టి గెట్ అని రాసాము, గుడ్ ర్యాంక్ అని రాసేసి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసాము. కాబట్టి V5 ఏదొచ్చినా V1గా మారుతుంది, V5 ఏదొచ్చినా V1గా మార్చి రాయాలి. దే కేమ్ ఇన్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ verb form in which tense it is the verb. సో కేమ్ ఈజ్ ద V2 ఫామ్. V2 అంటే ఏంది? ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ V2లో ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ డిడ్ తీసుకోవాలి. ఏది సబ్జెక్ట్ ఉన్నా సరే, ఐ వి యూ హీ షీ ఇట్ దే, ఏ సబ్జెక్ట్ ప్లేస్లో ఏది ఉన్నా కూడా మనం డిడ్ ఫామ్నే తీసుకోవాలి. తర్వాత ఈ V2 ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలి? V1గా మార్చాలి.
క్వశ్చన్లో డూ, డస్, డిడ్ ఏది వచ్చినా V1గానే మార్చాలి. స్టేట్మెంట్లో V2 ఉన్నా V1 మార్చాలి. స్టేట్మెంట్లో V5 ఉన్నా V1గానే మార్చాలి. స్టేట్మెంట్లో V1 ఉన్నా V1నే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డిడ్ దే కమ్ ఇన్ టైమ్, ఇదేంది, దే కేమ్ ఇన్ టైమ్. కేమ్ అనేది V2 ఫామ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి, డిడ్. పాస్ట్ టెన్స్కు, గతకాలంకు, భూతకాలంకు సంబంధించింది కాబట్టి మనం డిడ్ అని వాడాలి. డిడ్ దే, కేమ్ ఏమైంది, V2 కాస్త V1గా మారిపోయింది. అంటే డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు పాస్ట్ సెంట్కు సంబంధించినటువంటి వర్బ్స్ ఉండదు కాబట్టి డిడ్ను వాడినప్పుడు కమ్ అనేది V1గా మార్చాము. వి వెంట్, వెంట్ అనేది V2, గో, వెంట్, గాన్. ఈ వెంట్ V2 ఫామ్లో వచ్చింది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్కు సంబంధించింది. కాబట్టి మనము ఈ వెంట్ని గోగా మార్చాలి. తర్వాత పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి, డిడ్ను తీసుకోవాలి. డిడ్ వి వెంట్ను ఏం చేంజ్ చేసాము, గోగా మార్చాము. తర్వాత టు పిక్నిక్, ఫుల్ స్టాప్ను క్వశ్చన్ మార్క్గా మార్చాము. కాబట్టి డిడ్ వి గో టు పిక్నిక్. కాబట్టి ఈ రూల్స్ని మనం డస్ కానీ డిడ్ కానీ వచ్చినప్పుడు V2 లేదా V5ని V1గా క్వశ్చన్ లోపల మార్చి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆల్ క్వశ్చన్స్ starting with helping verbs give answer either yes or no. So they are called as yes or no questions. All the questions starting with helping verbs ఏవైతే ఉన్నాయో, all questions starting with the helping verb, helping verbతో ఏదైతే స్టార్ట్ అయి ఉన్నాయో వాటికి ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆన్సర్ రెండే ఆప్షన్స్ ఉంటుంది. అంటే ఆప్షన్స్ ఇచ్చేవాడికి రెండు మాత్రమే ఉంటాయి, అయితే ఎస్ లేదా నో, ఇంకో మూడో ఆప్షన్ ఉండదు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కాదు, ఎన్నైనా ఆన్సర్స్ ఇవ్వచ్చు అనే దానికి అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఆల్ ద క్వశ్చన్స్ స్టార్టింగ్ విత్ హెల్పింగ్ వర్బ్స్ గివ్ ఆన్సర్స్ ఐదర్ ఎస్ ఆర్ నో. హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమయ్యేటటువంటి ప్రతి ప్రశ్నకు రెండే ఆప్షన్స్, ఆన్సర్స్ రెండు మాత్రమే ఉంటాయి, అయితే ఎస్ ఉంటుంది లేకుంటే నో ఉంటుంది. కాబట్టి ఎస్ నో ఆప్షన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని మనము ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే యామ్ ఐ యువర్ టీచర్, ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. యామ్ ఐ యువర్ టీచర్, నేను మీ టీచర్నా, నేను టీచర్ని అయితే ఎస్ అంటాను, లేకుంటే నో అంటాను. లేదు, కాదు, పోదని ఇంకా మూడో ఆప్షన్ అనేది లేదు. కాబట్టి యామ్ ఐ యువర్ టీచర్ ఈజ్ ద ఎస్ నో టైప్ క్వశ్చన్స్. Why? Because there are only two options. If you are a teacher, you give the answer yes. If you are not a teacher, then you give the answer no. Does he want to stay? ఆయన ఇక్కడ ఉండాలనుకుంటున్నాడా? ఆయన ఉండాలని ఇష్టం ఉంటే ఎస్ అంటాడు, లేకుంటే నో అంటాడు. కాబట్టి ఈ డస్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్. కావున ఇది ఏ రకమైనటువంటి ప్రశ్న, ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. కెన్ ద డాగ్ స్విమ్, డాగ్ అనేది స్విమ్ చేయగలుగుతుందా నీళ్ళల్లో, మనకు డౌట్ వచ్చింది. కాబట్టి కెన్ అనే, అంటే దాని సామర్థ్యం గురించి అడుగుతున్నాం కాబట్టి కెన్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి అడుగుతున్నాము. కెన్ ద డాగ్ స్విమ్, అది మనకు చేస్తుందని చెప్తాము, చేయకుంటే చేయదని చెప్తాము. అయితే ఎస్, అయితే నో. కాబట్టి ఇది కూడా ఎస్ నో టైప్ క్వశ్చన్. ఈజ్ దిస్ ఏ గుడ్ స్కూల్, ఇది మంచి స్కూలా, అయితే ఎస్, లేకుంటే నో. వాజ్ హిజ్ హౌస్ ఆన్ యాన్ ఐలాండ్, ఆయన ఇల్లు ఐలాండ్లో ఉందా, అయితే ఎస్, లేకుంటే నో. ఈజ్ షీ వర్కింగ్ టుడే, ఆమె ఈరోజు వర్క్ చేస్తుందా, పని చేస్తుందా, ఎస్, నో. ఆర్ వి ప్లేయింగ్ గేమ్ టుమారో, మనం రేపు గేమ్ ఆడబోతున్నామో, ఎస్, నో. ఇక్కడ ఆర్, ఈజ్, వాజ్, ఈజ్, కెన్, డస్, యామ్, తర్వాత హ్యాజ్. హ్యాజ్ యువర్ బ్రదర్ లెఫ్ట్, మీ అన్నయ్య వెళ్ళిపోయాడా, వెళ్ళిపోతే ఎస్ అని చెప్తాము, ఉన్నాడు అనుకోండి మనము నో అని చెప్తాము. కాబట్టి ఆల్ ద హెల్పింగ్ వర్బ్స్ స్టార్ట్ అయినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రెండు మాత్రమే ఉంటుంది, అయితే ఎస్, అయితే నో. డూ యూ లైక్ యాపిల్ అంటే నీకు ఇష్టం ఉంటే ఎస్ అని చెప్తావు, లేకుంటే నో అని చెప్తావు. డూ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావా, నువ్వు వచ్చే ఇష్టం ఉంటే ఎస్ అంటావు, లేకుంటే నో అంటావు. కాబట్టి ఈ డూ, డస్, డిడ్, కెన్, కుడ్, వాజ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, తర్వాత వర్, వీటన్నిటితో తయారైనటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కేవలం రెండు ఆప్షన్సే మాత్రం ఉంటాయి కాబట్టి ఎస్ లేదా నో. అందుకే ఈ రకమైనటువంటి ప్రశ్నల్ని ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా పిలువబడతాయి. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్స్, దీనికి సంబంధించినటువంటిదే
రిలేటివ్ టాపిక్ కాబట్టి ఇది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత టెక్స్చువల్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్చువల్ ఎక్సర్సైజ్ను మనం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. యు ఆర్ ఏ స్టూడెంట్, ఆర్ఎంట్ యూ? ఇక్కడ యు ఆర్ ఏ స్టూడెంట్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, యు ఆర్ ఏ స్టూడెంట్, ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చేసాము మనము, క్వశ్చన్ ట్యాగ్ అనేది యాడ్ చేసాము. ఏం చేసాము మరి అంటే మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది ఆర్ అనేది, ఆర్ రాసాము. నాట్, ఈ ఎన్టీ అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ ద నాట్ యొక్క కాంట్రాక్టెడ్ ఫామ్ ఏదైతే ఉన్నదో అది ఎన్టీ అనమాట. ఎన్ రాసి అపోస్ట్రఫీ రాసి టీ రాయాలి, తర్వాత యు, తర్వాత క్వశ్చన్ ట్యాగ్. ఇది ఏదైతే ఉందో దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అని అంటాము. A tag in the form of question is added to the statement, so it is called as question tag. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అని ఎందుకు అన్నాడు? ఏ ఫామ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ యాడెడ్ టు ద స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఎక్కడైనా షాప్లో ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ మనకు ప్రైస్ ట్యాగ్ అని ఉంటుంది. ట్యాగ్ అంటే ఏంది? దాంతో జత చేయబడినటువంటి దానికి ట్యాగ్ చేశారు లేదా ముడి వేశారు. అక్కడ ఏముంటుంది ఆ ట్యాగ్ మీద? ప్రైస్ అంటే ఆ షర్ట్ ట్రౌజరు మనం ఏదైతే కొంటున్నామో దాని యొక్క ప్రైస్ అంటే ఏంది? ధర, వెల, ఆ వస్తువు యొక్క విలువ ఎంత అనేది మనకు అక్కడ వేయబడి ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? ప్రైస్ ట్యాగ్ అంటాం. మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అని ఎందుకు అంటున్నాము? దిస్ ఈజ్ ఆల్సో ట్యాగ్. దిస్ ట్యాగ్ ఈజ్ యాడెడ్ టు ద స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఇక్కడ ఏముంది? ట్యాగ్ అనేది ఈ స్టేట్మెంట్కు యాడ్ చేయబడింది, అంటే జత చేయబడి ఉంది. దానికి దగ్గరగా ట్యాగ్ చేశాము, ముడి వేశాము. అయితే ఏ రూపంలో ఉంది? అది క్వశ్చన్ రూపం లోపల ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నారు? క్వశ్చన్ ట్యాగ్ అని అన్నారు. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్వేస్ విత్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈస్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్. సో వై వీ యాడ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ టు ద స్టేట్మెంట్? మరి ఎందుకు ఇటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము, అవసరం ఏముంది అని అంటే, ద పర్పస్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్. మనకు ఇన్ఫర్మేషన్ కావాలి, సమాచారం కావాలి. ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ కావాలి, సమాచారం ఎదుటి వ్యక్తి నుంచి మనకు లభించాలి. లేదా మనము చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఆయన యొక్క అభిప్రాయము, అంటే ఆయన నమ్ముతున్నాడా లేదా, అదే ఆయన దాన్ని ఒప్పుకుంటున్నాడా లేదా అనే కన్ఫర్మేషన్ ఎదుటివారి నుంచి మనం ఆశించినప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేది వాడాలి. కాబట్టి ద మెయిన్ పర్పస్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యూజింగ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ టు కన్ఫర్మ్ ఆర్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. For these two purposes only we use question tags to the statements. They are most common in speaking than writing. కాబట్టి మనకు LSRW ఉంటుంది, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. కాబట్టి ఎక్కువ మట్టుకు మనము ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని స్పీకింగ్ లోపలనే, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లోపలనే, కాన్వర్జేషన్స్ లోపలనే మనం ఎక్కువ వాడతాము. ఎక్కువ మటుకు మనకు రిటర్న్ స్కిల్స్ ఏవైతే ఉన్నదో రైటింగ్ పార్ట్ లోపల దాన్ని తక్కువగా వాడతామన్నమాట. ఎందుకంటే కన్ఫర్మేషన్ ఎప్పుడు అడుగుతాము? ఒక ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు, కమ్యూనికేట్ చేస్తున్నప్పుడే ఆయన నుంచి మనము ఆ కన్ఫర్మేషన్ను ఆశిస్తామన్నమాట. అందుకోసమే మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని స్టేట్మెంట్స్కి యూజ్ చేస్తాము. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంది? క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వశ్చన్ యాడెడ్ టు ద స్టేట్మెంట్, అది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. రెండోది ఏంది? ద మెయిన్ యూజ్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ద కన్ఫర్మేషన్. మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తాం వీటిని? మనము స్పీకింగ్లో ఎక్కువ మటుకు యూజ్ చేస్తాము రైటింగ్లో కంటే. రైటింగ్లో కూడా రావని కాదు, వస్తాయి. కానీ డ్రామా కానీ, కాన్వర్జేషన్స్ కానీ, లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కానీ మనము క్వశ్చన్ ట్యాగ్స్ని వాడతాము. అంటే ఏంది? అది కూడా కమ్యూనికేషన్ అనమాట. కాన్వర్జేషన్ మనం రిటర్న్గా రాసినామంటే అదేంది? దట్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో లేదా కాన్వర్జేషన్స్లో లేదా డైలాగ్ డెలివరీ, డైలాగ్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద 2 persons ఆర్ మోర్ దాన్ 2 persons అయినప్పుడు అప్పుడు మనం కన్ఫర్మేషన్ కొరకు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని వాడడం జరుగుతుంది. క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్సో స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటివి కూడా ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో మాత్రమే స్టార్ట్ కావాలి. ఇంతకుముందు మనం క్వశ్చన్ తయారు చేయాలంటే కూడా, ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ తయారు చేయాలంటే కూడా హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయమే తీసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేయాలంటే కూడా మనకు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ యొక్క సహాయము, వీ హ్యావ్ టు టేక్ ద assistance of helping verbs, otherwise we can't form the question tags. So how?
if helping verb is already there in the statement, we directly take it in tag. ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది స్టేట్మెంట్ లోపల, దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాము. మనం ఇంతకుముందు సేమ్ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ లోపల మనం ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ని ఇటు తీసుకొచ్చాము, సబ్జెక్ట్ని అటు తీసుకెళ్ళాము. మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఏం చేసాము, డూ, డస్, డిడ్ యొక్క హెల్ప్ని తీసుకుందాము. అలాగే ఆల్రెడీ మనకు స్టేట్మెంట్లో దే ఆర్ బిజీ టుడే, ఇక్కడ ఆల్రెడీ ఆర్ అనేది ఉంది హెల్పింగ్ వర్బ్, కాబట్టి డైరెక్ట్ ఆర్నే తీసుకుంటాము. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాము. దే అనేది సబ్జెక్ట్ ఉంది కాబట్టి దే అనేది సబ్జెక్ట్ను లాస్ట్లో రాసాము. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి ఇట్ షుడ్ బి ఎండెడ్ విత్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ కావాలి. యూ కాంట్ అచీవ్ ఇట్, ఈ కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి కెన్ రాసాము. నాట్ ఇక్కడ ఉంది కాబట్టి నాట్ తీసేసాము. సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి దాంట్లో లాస్ట్కి తీసుకెళ్ళాము, అది క్వశ్చన్ ట్యాగ్ మార్క్తో ఎండ్ చేసాము. If there is no helping verb in the statement, then use do, does, did in tag. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్కి తర్వాత క్వశ్చన్ ట్యాగ్కి సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ వర్బ్ని యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకోలేము క్వశ్చన్ ట్యాగ్లో. అలాగే మనకు వర్బ్ను బట్టి V1 ఉంటే డూ తీసుకుంటాము, V5 ఉంటే డస్ తీసుకుంటాము, V2 ఫామ్ ఉంటే మనం డిడ్ను తీసుకొని క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేస్తాము. ఎగ్జాంపుల్గా యూ టాట్ దిస్ లెసన్, ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది హెల్పింగ్ వర్బ్ లేదు. టాట్ అనేది టీచ్, టాట్, టాట్, టీచ్ అనేది V1, టాట్ అనేది V2. ఇక్కడ టాట్ V2 ఉంటే ఏం చేయాలి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి కాబట్టి డిడ్ రాశాడు. తర్వాత నాట్ ఉంటే పెట్టద్దు, నాట్ లేకుంటే పెట్టాల్సి వస్తుంది కాబట్టి డిడ్ నాట్. ఈ నాట్ను కూడా NOT నాట్ రాయద్దు, N'(T) అంటే ఏంది, షార్ట్ ఫామ్ ఆఫ్ నాట్, కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ నాట్ అని రాయాలి. డిడ్ నాట్ అని రాస్తే తప్పు కాబట్టి డిడెంట్ యూ, ఈ యూ అనేది సబ్జెక్ట్ ఉంది కాబట్టి యూను లాస్ట్కి మనం తీసుకెళ్ళి రాసాము. తర్వాత క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసాము. కొద్దిమంది విద్యార్థులు డింట్ యూ అని రాసి ఫుల్ స్టాప్ పెడతారు, అది కూడా తప్పే. ఎందుకంటే క్వశ్చన్ రూపంలో ఉన్నది ఇట్ షుడ్ బి ఎండెడ్ విత్ ద క్వశ్చన్ మార్క్ ఓన్లీ, నాట్ విత్ ద ఫుల్ స్టాప్. తర్వాత ఇక్కడ యూ అనేది ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెంటెన్స్. మనకు తెలుసు ప్రతి వాక్యం యొక్క మొదటి అక్షరము క్యాపిటల్ లెటర్తో ప్రారంభం అవుతుంది, కానీ ఇక్కడ యూ చేసేటప్పుడు ఈ వై అనేది స్మాల్ లెటర్గా మారింది. ఎందుకు, ఈ వై ఇక్కడ ఈ వాక్యం లోపల మొదటి అక్షరం కాదు కాబట్టి దీన్ని వై అనేది స్మాల్గా రాయాలి. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఇక్కడ చూడండి ద ఎర్త్ రివాల్వ్స్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే ఈ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం అనే వాక్యం లోపల మనకు హెల్పింగ్ వర్బ్ ఏది కూడా కనిపించడం లేదు. V5 ఉంది చూడండి, రివాల్వ్ బదులు రివాల్వ్స్ అని ఉన్నది అంటే V5 ఉంది, V1కి ఎస్ అనేది యాడ్ అయింది. కాబట్టి ఇక్కడ మనము V5 ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, డస్ అని అనుకున్నాము కాబట్టి డస్ తీసుకున్నాము. నాట్ లేదు కాబట్టి ఏం రాశాడు, నాట్ చేసేసాడు. ఇక్కడ ద ఎర్త్ అని రాయద్దు, మనం ఏం రాయాలి, ఇట్. భూమి హీ షీ ఇట్ లోపల ఏమొస్తున్నది, థర్డ్ పర్సన్ లోపల ఇట్ అంటే ప్రాణం లేదు కాబట్టి ఇట్ అని మనం రాస్తాము. డజంట్ ఇట్, డజ్ అనేది ఎందుకు రాసాము, V5 ఉంది కాబట్టి డస్ తీసుకున్నాము. నాట్ లేదు కావున నాట్ తీసుకున్నాము. ద ఎర్త్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాయద్దు కావున ఇట్ అని రాసాము. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. దే ఆస్క్డ్ మీ మెనీ డౌట్స్, ఇక్కడ ఆస్క్డ్ అనేది ఇప్పుడు ఆస్క్డ్ అనేది ఏంది, V2 ఫామ్. అయితే V2 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి కాబట్టి డిడ్ అనేది రాయాలి. నెక్స్ట్ కండిషన్ టు యాడ్ ద క్వశ్చన్ ట్యాగ్ టు ద స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్ స్టేట్మెంట్స్ టేక్ పాజిటివ్ ట్యాగ్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ టేక్ నెగటివ్ ట్యాగ్. స్టేట్మెంట్కి మనము క్వశ్చన్ ట్యాగ్ను యాడ్ చేస్తున్నాము. స్టేట్మెంట్ ప్లస్లో ఉంటే మైనస్లో చేయాలి, స్టేట్మెంట్ మైనస్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ని ప్లస్లో చేయాలి. ఈ ప్లస్ మైనస్ ఏంది అని అంటే, ప్లస్ అంటే పాజిటివ్ ఉంటే నాట్ యాడ్ చేయాలి, నెగిటివ్ ఉంటే నాట్ తీసేయాలి. అంటే ఏంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ట్యాగ్స్ వస్తాయి, పాజిటివ్ స్టేట్మెంట్స్కి నెగిటివ్ ట్యాగ్స్ వస్తాయి. అంటే నాట్ ఉంటే స్టేట్మెంట్లో నాట్ను ట్యాగ్లో తీసేయాలి. నాట్ స్టేట్మెంట్లో లేదు అప్పుడు మనం నాట్ను క్వశ్చన్ ట్యాగ్లో యాడ్ చేయాలి. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లోపల మనం క్వశ్చన్ ట్యాగ్స్ని యాడ్ చేయాలి. హౌ, ఎగ్జాంపుల్ యు సీ, ఇఫ్ నాట్ ఇన్ స్టేట్మెంట్ రిమూవ్ ఇన్ ట్యాగ్. ఇఫ్ నాట్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద స్టేట్మెంట్ యూ హ్యావ్ టు రిమూవ్ ఇన్
question tag. If no not is in the statement, then you have to add not in the tag. Example, you are lazy. You are లేజీ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఆర్ రాసాము. నాట్ లేదు నెగిటివ్ స్టేట్మెంట్ కాదు. యు ఆర్ నాట్ లేజీ అంటే నెగిటివ్ అవుతుంది. యు ఆర్ లేజీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి, నాట్ అని యాడ్ చేయాలి. ఎన్టీ ఇది కూడా షార్ట్ ఫామ్ లోపల. యు అనేది సబ్జెక్టు, వై క్యాపిటల్ను స్మాల్ చేసి యు రాసేసి క్వశ్చన్ ట్యాగ్తో ఎండ్ చేయాలి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది. అయితే ఇక్కడ ఒకటి యామ్ అనేది ఎప్పుడైనా నెగిటివ్లో రాసేటప్పుడు ఆర్ఎంట్ చేయాలి. ఇంగ్లీష్లో ఇదొక్క ఎక్సెప్షనల్ రూల్ క్వశ్చన్ ట్యాగ్స్కి ఉంది కాబట్టి యామ్ అనేది మనం ఎప్పుడైనా కూడా యామ్ను ఆర్ఎంట్గా చేయాలి. కానీ ఐ ఆమ్ నాట్ అని ఉన్నప్పుడు మాత్రం యామ్గానే తీసుకోవాలి. అంటే యామ్ పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్లో చేసేటప్పుడు ఆర్ఎంట్ అవుతుంది. కానీ ఆల్రెడీ ఐ ఆమ్ నాట్ అని నెగిటివ్లో ఉంటే యామ్ అనే తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఎక్సెప్షన్ ఒకటి ఈ క్వశ్చన్ ట్యాగ్స్కు ఉంది కాబట్టి ఈ రూల్ను మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎగ్జామ్స్ లోపల చాలా మటుకు ఇవే అడిగే అవకాశం ఉంటుంది. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, యామ్ పాజిటివ్లో ఉంది కాబట్టి దీనికి ఏం చేసాము, ఆర్. నాట్ నెగిటివ్లో రాసాము ఐ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్లో ఉంటుంది. దే కాంట్ హెల్ప్ అస్, ఇక్కడ ఆల్రెడీ ఎన్టీ ఉంది. దే కాంట్ హెల్ప్ అస్. ఈ కెనాట్ అనేది నెగిటివ్లో ఉంది, దీన్ని పాజిటివ్లో వేయాలి. కెన్ అనేది ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాం. కెన్ దే, ఈ టీ మళ్ళీ స్మాల్ లెటర్లో రాయాలి. దే రాసి క్వశ్చన్ మార్క్లో ఎండ్ చేయాలి. యూ హ్యావెంట్ ఇనఫ్ ఫుడ్, నీ దగ్గర సరిపడేంత సమయము లేదు. ఈ హ్యావెంట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి హ్యావ్ రాసేసి యూ అని రాసేస్తాం. ఈ వై అనేది స్మాల్ లెటర్, నాట్ ఉన్నది కాబట్టి నాట్ను తీసేసాము. డోంట్ యూజ్ నాట్, యూజ్ ఎన్టీ ఇన్ ట్యాగ్స్ ఆల్వేస్. అయితే ఖచ్చితంగా నాట్ అని రాయొద్దు. ఎప్పుడైనా క్వశ్చన్ ట్యాగ్స్ లోపల ఎన్టీ అని షార్ట్ ఫామ్ లోపలనే రాయాల్సి ఉంటుంది. సో ఆల్వేస్ యూజ్ ద రిలేటెడ్ ప్రొనౌన్ ఇన్ ట్యాగ్స్. సో డోంట్ టేక్ ద సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్స్. యూ హ్యావ్ టు యూజ్ ద రెస్పెక్టివ్ ప్రొనౌన్ as per the subject. It depends upon the subject. So don't use nouns from the statement. Some nouns may be in the statement as the subject, but you don't take the subject as it is in the question tags. అయితే స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కొన్ని నౌన్స్ ఉండొచ్చు కాబట్టి ఆ నౌన్స్ ఉంటే దాన్ని మనం ప్రొనౌన్గానే క్వశ్చన్ ట్యాగ్లో తీసుకోవాలి. మనం పర్సనల్ ప్రొనౌన్స్ లోపలనే మనము ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ద ట్రైన్స్ అనేది నౌన్. ఆర్ంట్ ఆన్ టైమ్, ద ట్రైన్స్ ఆర్ నాట్ ఆన్ టైమ్. ఓకే, ఇప్పుడు ఆర్ అనేది రాస్తాం డైరెక్ట్. నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేసాము. ఇక్కడ ట్రైన్స్ అనేది ప్లూరల్లో ఉంది, థర్డ్ పర్సన్లో ప్లూరల్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, ద ట్రైన్స్ అని రాయము. ద ట్రైన్స్ అంటే ప్లూరల్లో ఏమవుతుంది, దే అవుతుంది కాబట్టి ఆర్ దే క్వశ్చన్ మార్క్. రవి ఈజ్ వర్కింగ్ ఆన్ దట్, ఈజ్ అని ఉంది, ఈజ్ రాసాము. నాట్ నెగిటివ్ లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ రాసాము ఎన్టీ. రవి అనేట ఆయన మ్యాస్కులైన్ జెండర్, థర్డ్ పర్సన్ లోపల హీ ఉంటుంది కాబట్టి ఆయనకు హీ అని రాసాము. ద బస్ స్టాప్ ఈజ్ ఓవర్ దేర్. బస్ స్టాప్ ఎక్కడ ఉంది, ఓవర్ దేర్ అక్కడ ఉంది. ఈజ్ అనేది వర్బ్ అనమాట, హెల్పింగ్ వర్బ్. ఈజ్ రాసి నెగిటివ్ లేదు కాబట్టి ఎన్టీ రాసాము. ద బస్ స్టాప్ అంటే ఏంది, ప్రాణం లేదు కాబట్టి దానికి ఏమంటాం మనం, ఇట్ అని రాసాము కాబట్టి ఇజంట్ ఇట్ అని క్వశ్చన్ మార్క్ రాసాము. నోబడీ హ్యాస్ కాల్డ్ ఫర్ మీ. నోబడీ హ్యాస్ కాల్డ్ ఫర్ మీ. ఇక్కడ నోబడీ ఏమవుతుంది, దే అవుతుంది. ఎవ్వరు కూడా అంటే ప్లూరల్, ఎవ్వరు కూడా నాకు కాల్ చేయలేదు. ఈ నోబడీ రాయద్దు, దాన్ని ఏం చేయాలి, రెస్పెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ థర్డ్ పర్సన్లో ప్లూరల్లో వెళ్తుంది కాబట్టి దే అని రాయాలి. కాబట్టి ఇక్కడ హ్యాజ్ ఉంది కదా, నేను హ్యాజే రాస్తాను కాదు, ఇక్కడ సబ్జెక్ట్ను బట్టి మనం హ్యావ్ తీసుకోవాలి. హ్యాజ్ దే అంటే మళ్ళీ అది తప్పు అవుతుంది కాబట్టి హ్యాజ్ అనేది ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు, నోబడీ అని ఇచ్చాడు కాబట్టి సింగులర్లో ఉన్నప్పుడు ఏం రాయాలి, హ్యాజ్ రాసినాం కాబట్టి ఇక్కడ ప్లూరల్ అయిపోయింది కదా, ఇక్కడ ఏం చేయాలి, హ్యావ్ అని రాయాలి. మరి నాట్ లేదు కదా, నాట్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆల్రెడీ నోబడీ అంటే నాట్, నన్, నోబడీ, నెవర్ అని వస్తాయి. ఇవి ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్సే ఫామ్ అయిపోతాయి కాబట్టి ఆల్రెడీ నాట్ ఉన్నా లేకున్నా అవి నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి నాట్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నోబడీ, నన్, నెవర్, నాట్ ఇవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్స్లో ఆ వర్డ్స్ వస్తే మనము పాజిటివ్ ట్యాగ్స్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ డోంట్ నీడ్ టు ఫినిష్ దిస్ టుడే.
ఇక్కడ నేను ఈరోజు ఇది పూర్తి చేయాల్సిన అవసరం లేదు, ఉందా అని క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాం. కాబట్టి ఇక్కడ డూ నాట్ అని ఉంది, డోంట్. కాబట్టి నాట్ను మనం తీసేస్తాము, డూను తీసుకుంటాము, ఐ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. సో ద స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది, స్టేట్మెంట్కి యాడ్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్, ఒక సింటాక్స్ను మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ హెల్పింగ్ వర్బ్ను ఖచ్చితంగా తీసుకోవాలి, ప్లస్ ఎన్టీ. నెగిటివ్లో రాస్తే అంటే పాజిటివ్ ఉంటే ఎన్టీ రాదు, కానీ నెగిటివ్లో రాసినప్పుడు ఎన్టీ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ద నాట్, ఎన్ రాసి అపోస్ట్రఫీ రాసి టీ రాయాలి. తర్వాత ప్రొనౌన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్మెంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి థర్డ్ ఫామ్ని తర్వాత పర్సనల్ ప్రొనౌన్ లోపల ఉన్నటువంటిది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూ మస్ట్ యాడ్ ద క్వశ్చన్ ట్యాగ్. ఆల్ ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఎండెడ్ విత్ ద క్వశ్చన్ మార్క్ లేకుండా మనం క్వశ్చన్ ట్యాగ్ రాసి ఫుల్ స్టాప్ పెడితే అది క్వశ్చన్ ట్యాగ్ అనబడదు. కాబట్టి ఇవన్నిటిని మనం ఈ రూల్స్ని, ఈ ఏవైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ను మనం ఖచ్చితంగా మళ్ళీ నెమరేసుకుంటూ ఇప్పుడు మనం టెక్స్చువల్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చువల్ గ్రామర్కి ఇది మనకు యూనిట్ 2లో గ్రామర్ పార్ట్ లోపల ఇవ్వడం జరిగింది. ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా రిలేటెడ్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఈ రెండు కూడా చాలా రిలేటెడ్, ఒకటి నేర్చుకుంటూ ఇంకోటి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, సేమ్ రూల్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. గ్రామర్ పార్ట్ లోపల ఫస్ట్ బిట్, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ ఆల్రెడీ ఏ రీడింగ్లో ఏదైతే ఉందో ఆ రీడింగ్లో నుంచే మనకి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ద బాయ్ ఈజ్ ఎ ఫూల్, సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఇక్కడ తెలుసు మనకు, వి నో the above underlined expression can be changed into a question. This is already in the form of a statement. So how to change this statement into a question? So by putting the auxiliary verb before the subject. The subject verb object pattern can be changed as the verb subject object, VSO. You see, the boy is a fool. Is ద బాయ్ ఎ ఫుల్. ఈజ్ అనేది ముందు వచ్చేసింది, ద బాయ్ అనేది సెకండ్ ప్లేస్లో వచ్చింది. ఫుల్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మారదు, మార్పు జరిగేది కేవలం సబ్జెక్ట్ వర్బ్ యొక్క స్థానం లోపలనే మార్పు జరుగుతుంది. కాబట్టి ఎస్విఓ ఏదైతే ఉందో విఎస్ఓగా మారింది, వర్బ్ సబ్జెక్టు ఆబ్జెక్టు. ఇక్కడనేమో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొన్ని, ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. అండర్స్టాండ్ అనేది ఏంది, V1 ఉన్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి మనం నేర్చుకున్నటువంటి విషయాలని. డూ, V1కి ఖచ్చితంగా డూ, V5కి డస్, V2కి డిడ్ తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ అండర్స్టాండ్ అనేది V1గా ఉంది కాబట్టి మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు అండర్స్టాండ్ ఐ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ అనేది తప్పు. కాబట్టి హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయం తీసుకోవాలి, అది కూడా బేస్డ్ ఆన్ ద వర్బ్ ఫామ్ ఇన్ ద స్టేట్మెంట్. ఆ వర్బ్ ఏ టెన్స్లో ఉంది దాన్ని బట్టి తీసుకోవాలి. అండర్స్టాండ్ అనేది V1 కాబట్టి డూ అని తీసుకున్నాము. డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. స్టేట్మెంట్లో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, క్వశ్చన్ లోపల ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఆలివర్ ఆస్క్డ్ ఫర్ మోర్. ఇక్కడ V5 ఉంది, వర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది కాబట్టి V5 అంటే డజ్ అని తీసుకోవాలి. ఇక్కడ డజ్ రాసి ఆలివర్, ఎక్కడున్నా ఆలివర్ ఇది ప్రాపర్ నౌన్ కాబట్టి ఓ అనేది ఎక్కడున్నా పేర్లు కాబట్టి ఈ ఓను క్యాపిటల్గానే ఉంచాలి. ఆస్క్, ఇక్కడ V5ని ఏం చేయాలి, V1నే చేయాలి. డజ్తో డిడ్తో ఖచ్చితంగా V1 మాత్రమే క్వశ్చన్ లోపల రావాలి. కాబట్టి ఈ ఆస్క్ అనేది ఏదైతుందో ఆస్క్గా మారింది. ఫర్ మోర్ అది ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసాం. ద బాయ్స్ టుక్ అనేది టుక్ టేకెన్. ఈ టుక్ అనేది ఏంది, V2 ఫామ్లో వచ్చింది, అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, V2 వచ్చినప్పుడు డిడ్ను తీసుకోవాలి. కాబట్టి డిడ్ అని రాసి ఇప్పుడు టీ అనేది మనం స్మాల్గా మార్చేసాము. డిడ్ ద బాయ్స్ టుక్ అనేది V2ని ఏం మార్చాలి, టేక్గా మార్చాలి. ఎందుకంటే డిడ్ వచ్చినా డజ్ వచ్చినా డూ వచ్చినా క్వశ్చన్లో ఖచ్చితంగా V1 ఫామే రావాలి. స్టేట్మెంట్లో ఏ విధంగా ఉన్నా సరే, కానీ క్వశ్చన్ లోపల మాత్రం ఖచ్చితంగా V1నే తీసుకోవాలి. కాబట్టి టుక్ అనేది V2, దాని బేస్ ఫామ్ ఏమవుతుంది టేక్. కాబట్టి టేక్ను తీసుకొని మనము
క్వశ్చన్లో రాయాలి. డిడ్ ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసాము. దీస్ సెంటెన్సెస్ ఆర్ చేంజ్డ్ ఇంటూ క్వశ్చన్స్ బై ప్లేసింగ్ డూ, డస్, డిడ్ ఎట్ ద బిగినింగ్. సచ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ అన్ని క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఎస్ లేదా నో వస్తుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని దే ఆర్ కాల్డ్ యాజ్ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్స్లో ఆయన్నే చేంజ్ చేసి ఇచ్చాడు. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇచ్చాడు నెంబర్ 1. ఇక్కడ ఒకసారి గమనించండి, దీన్ని ఎలా మారుస్తాము. హెల్పింగ్ వర్బ్ ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. హెల్పింగ్ వర్బ్ లేకుంటే వర్బ్ను బట్టి డూ లేదా డజ్ లేదా డిడ్ను మనం తీసుకుంటాము. V1 ఉంటే డూ తీసుకుంటాము, V5 ఉంటే డజ్ తీసుకుంటాము, V2 ఉంటే డిడ్ను తీసుకొని రాస్తాము. రెండే టెక్నిక్స్. హెల్పింగ్ వర్బ్ ఉంటే తారుమారు చేస్తాము, వర్బ్ను ముందు సబ్జెక్ట్ను తర్వాత. హెల్పింగ్ వర్బ్ లేదనుకుంటే దాన్ని టెన్స్ని బట్టి డూ డస్ డిడ్ను తీసుకొని రాయాల్సి ఉంటుంది. కాబట్టి వెరీ సింపుల్. ఇక్కడ ఆలివర్ వాజ్ అని ఇచ్చాడు. మిగతా సెంటెన్స్ అంతా మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ వాజ్ ఆలివర్, ఈ సబ్జెక్ట్ ఏమో ఆలివర్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి వాజ్ ఇటు వస్తుంది, ఆలివర్ అనేది ఇటు వస్తుంది. కాబట్టి ప్లేస్ చేంజ్ అవుతుంది. మనం ఎలా రాయొచ్చు, వాజ్ ఆలివర్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ రాసిన తర్వాత ఇట్ షుడ్ బి ఎండెడ్ విత్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలి. వాజ్ ఆలివర్ frightened at the sight of so many gentlemen. Next, you are an orphan. You are an orphan. ఇక్కడ యూ సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ దాన్ని తీసుకుంటాము. ఆర్ ఇటు వస్తుంది, యూ అనేది ఇటు వస్తుంది. యాన్ ఆర్ఫన్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఆన్సర్ ఎలా రాయొచ్చు, ఆర్ యూ యాన్ ఆర్ఫన్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. యూ అనేది సబ్జెక్టు, సే అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ ఏముంది, సే అని ఉంది. సే అనేది ఏంది, సే, సెడ్, సెడ్, సేయింగ్. తర్వాత సే అనేది V1 బేస్ ఫామ్ అనమాట, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. కాబట్టి V1 ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. కాబట్టి డూ అని రాయాలి. డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. ఇది వెరీ సింపుల్. ఇక్కడ డూ అని యాడ్ చేస్తాం, మిగతా సేమ్ స్టేట్మెంట్లో ఏముందో అదే రాసేస్తాం. కాబట్టి డూ తర్వాత ఇక్కడ వై అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది, కానీ మనం ఇది సెకండ్ వర్డ్ అయిపోయింది ఈ సెంటెన్స్లో. కాబట్టి మనం డూ తర్వాత వచ్చింది ఆ వైని స్మాల్గా రాసి మొత్తం కంప్లీట్ చేయాలి. తర్వాత లాస్ట్కి క్వశ్చన్ మార్క్ రాయాలి. నెక్స్ట్, యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. ఇక్కడ విల్ అనేది ఉంది ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్. ఈ విల్ ఇటు వస్తుంది, యూ అనేది ఇటు వస్తుంది. కాబట్టి ఏమైపోతుంది, విల్ యూ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ అని రాసేసి క్వశ్చన్ మార్క్ రాయాలి. నెక్స్ట్, మిస్టర్ బంబల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. మిస్టర్ బంబల్ సబ్జెక్ట్, రష్డ్ హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ వచ్చింది. అది కూడా V2 ఫామ్ లోపల, సింపుల్ పాస్ట్ టెన్స్ లోపల ఉంది. కాబట్టి ఏం చేయాలి, సింపుల్ పాస్ట్ V2 ఉంటే డిడ్ అనే వర్బ్ను తీసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి, డిడ్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ 2 మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒకటి డిడ్ రాయాలి, మిస్టర్ బంబుల్ యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే అది ప్రాపర్ నౌన్ కాబట్టి అక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎం అనేది క్యాపిటల్గానే రాయాలి, బంబుల్ కూడా క్యాపిటల్లో కానీ రాయాలి. డిడ్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఏం చేయాలి, డూ డస్ డిడ్ ఏదొచ్చినా క్వశ్చన్ లోపల ఖచ్చితంగా V1 ఫామ్నే తీసుకోవాలి. కాబట్టి రష్డ్ అనే ఉన్నటువంటి V2ని రష్గా మార్చాలి. డిడ్ మిస్టర్ బంబల్ రష్ ఇన్ టు ద రూమ్ క్వశ్చన్ మార్క్ ఇలా రాయాలి. 6th one, దే కెన్ డివోర్ ద బిగ్ బౌల్. కాబట్టి ఇక్కడ కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది, దే అనేది సబ్జెక్ట్ ఉంది. కాబట్టి కెన్ యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకోవచ్చు, జస్ట్ ప్లేసెస్ చేంజ్ చేస్తే సరిపోతుంది. కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్ క్వశ్చన్ మార్క్ రాస్తే సరిపోతుంది. కాబట్టి టీ అనేది స్మాల్గా మార్చాలి, కెన్ అనేది సి అనేది క్యాపిటల్గా రాయాలి. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపెటైట్. ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక మెయిన్ వర్బ్ వస్తేనేమో డైరెక్ట్ హ్యావ్ను తీసుకుంటాము, కానీ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏదీ లేదు, హ్యావ్ అనేదే మెయిన్ వర్బ్గా ఉంది. కాబట్టి అది V1 ఉన్నప్పుడు ఏం చేస్తాము, డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటాము. కాబట్టి డూ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపెటైట్ క్వశ్చన్ మార్క్. డూ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపెటైట్ అని రాస్తే మనకు అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కరెక్ట్ క్వశ్చన్ రూపం లోపల రాసిన
రాసినట్లు. అయితే హ్యావ్ అనేది ఏమవుతుంది, ఇటు రాయొద్దు. హ్యావ్ బాయ్స్ జనరల్లీ ఎక్సలెంట్ అపిటైట్ అని రాయొద్దు. హ్యావ్కు ఇంకొక మెయిన్ వర్బ్ వస్తే దానికి తోడుగా అప్పుడు మాత్రమే హ్యావ్ను ఇటు తీసుకెళ్తాము. ఇక్కడ మెయిన్ వర్బ్ హ్యావ్ ఉంది కాబట్టి దాన్ని V1గా కన్సిడర్ చేస్తాము. హ్యావ్ హ్యాజ్ను. హ్యాడ్ అయితేనేమో V2గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి V1 వచ్చింది కదా, డూ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకున్నాము. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఎస్ అండ్ నో, ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇవన్నీ కూడా మనము చేయగలుగుతున్నాము. ఈజీ, వెరీ సింపుల్ టెక్నిక్స్, 2 టెక్నిక్స్ ఓన్లీ. ఇఫ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ప్రెజెంట్ ఆల్రెడీ ఇన్ ద స్టేట్మెంట్ దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద ప్యాటర్న్. వర్బ్ ముందు తేవాలి, సబ్జెక్ట్ మధ్యలో పెట్టాలి, ఆబ్జెక్ట్ లాస్ట్లో ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడే మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు మనకు V1, V2, V3, V4, V5 కానీ అవన్నీ రావు. కాబట్టి V1, V2, V5 ఈ 3 వచ్చినప్పుడు V1 వస్తే డూ తీసుకుంటాము, V2 ఉంటే డిడ్ తీసుకుంటాము, V5 ఉంటే డస్ తీసుకుంటాము. కాబట్టి ఈ 2 టెక్నిక్స్ మనం మంచిగా గుర్తుంచుకొని అన్ని స్టేట్మెంట్స్కి మనం క్వశ్చన్లోగా మార్చుకుంటూ వెళ్తుంటే మనకి ఈజీగా దానిపైన గ్రిప్ వస్తుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా మనం క్వశ్చనింగ్ ఫామ్ చేయడం కూడా మనకు చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మనం నేర్చుకున్న విషయం ఏంది, క్వశ్చన్ ట్యాగ్స్. ఇక్కడ సెకండ్ బిట్ చూద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. దిస్ ఈజ్ ఆల్సో ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ఏ రీడింగ్. యూ వర్ బ్రాట్ అప్ బై ద ప్యారిష్. యూ వర్ బ్రాట్ అప్ బై ద ప్యారిష్. ఇక్కడ వర్ అనేది ఆల్రెడీ ఉంది, మనకు హెల్పింగ్ వర్బ్ ఉంటే వెరీ ఈజీ అనమాట. బట్ వరకు వర్ రాసేసాము, నాట్ నెగిటివ్లో లేదు కాబట్టి నాట్ అని యాడ్ చేసాము, యూ అనే సబ్జెక్ట్ను లాస్ట్లో తీసుకెళ్ళి రాసాము. ఈ వై అనేది ఏమైంది, క్యాపిటల్గా ఉన్నది, ఇక్కడ స్మాల్గా రాసేసి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి. ఇన్ దిస్ సెంటెన్స్ వరంట్ యూ ఎట్ ద ఎండ్ ఈజ్ కాల్డ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ వరంట్ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్, యూ వర్ బ్రాట్ అప్ బై ద ప్యారిష్ అనేది స్టేట్మెంట్. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. ద క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ పాజిటివ్ ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్. స్టేట్మెంట్స్ నెగిటివ్ ఉంటే ఇక్కడ నాట్ లేకుంటే మనం నాట్ యాడ్ చేస్తాము. ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్, ఇక్కడ నాట్ లేదు, అప్పుడు ఏం చేస్తాము, క్వశ్చన్ ట్యాగ్స్లో నాట్ అనేది మారుస్తాము, నాట్ అనేది పెడతాము, నెగిటివ్గా మారుస్తాము. దీస్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ ఆర్ కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఏమంటారు, షార్ట్ ఆర్ కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎస్ నో టైప్లో పెద్ద క్వశ్చన్ ఏదైతే చేసామో అలా కాకుండా షార్ట్ ఫామ్లో కాంట్రాక్టెడ్ ఫామ్ లోపల మనం క్వశ్చన్ తయారు చేసినాం కాబట్టి దీన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాము. ఇఫ్ ద స్టేట్మెంట్ హ్యాజ్ అన్ ఆక్సిలరీ, ద ట్యాగ్ బిగిన్స్ విత్ అన్ ఆక్సిలరీ. ఆక్సిలరీ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, హెల్పింగ్ వర్బ్స్ ఏ వచ్చినా సరే అప్పుడు ఆక్సిలరీ, మోడల్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ ఏ వచ్చినా కూడా ఆక్సిలరీ వర్బ్స్ ఏ వచ్చినా మనకు హెల్పింగ్ వర్బ్ను డైరెక్ట్ తీసుకుంటాము. ఇన్ కేస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆక్సిలరీ ఇట్ బిగిన్స్ విత్ డూ, డస్, డిడ్. ఇంతకుముందు అనుకున్నాం కదా, మెయిన్ వర్బ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ వర్బ్ యొక్క టెన్స్ని బట్టి డూ లేదా డస్ లేదా డిడ్ కానీ తీసుకుంటాము. ఎగ్జాంపుల్గా రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ టు అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఇక్కడ మన కాన్సెప్ట్ ఇచ్చాడు కానీ ఆ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా యూసేజ్ చేయాలి అనేది ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎక్కువ మటుకు స్పీకింగ్ లోపలనే, కాన్వర్జేషన్స్లోనే, కమ్యూనికేషన్స్ లోపలనే ఎక్కువ మటుకు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని వాడతారు. కాబట్టి రాము అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, ద వెదర్ ఈజ్ గుడ్ టుడే, ద వెదర్ ఈజ్ గుడ్ టుడే అని మాట్లాడాడు. ఈ వెదర్ చాలా బాగుంది ఈరోజు అని. కాబట్టి ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనేది కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అంటే నా అభిప్రాయంతో నా స్టేట్మెంట్తో ఆయన ఏకీభవిస్తున్నాడా లేదా అని తెలుసుకోవాలన్నప్పుడు నేను క్వశ్చన్ వేయాలి, అదే క్వశ్చన్ ట్యాగ్ అనమాట. కాబట్టి అది ఎట్లా యాడ్ చేస్తాం, ద వెదర్ ఈజ్ గుడ్ టుడే. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది ఆక్సిలరీ కాబట్టి ఈజ్ రాసేసి నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసాము. ద వెదర్ అనేది ప్రాణం లేదు, హీ షీట్ లోపల ఏమొస్తుంది, ఇట్ వస్తుంది కాబట్టి ఇట్ రాసేసి క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ మార్క్ పెట్టేసి క్వశ్చన్ ట్యాగ్ను మనం తయారు చేసాము. ఇండీడ్ రాము, ఇజంట్ ఇట్, అవునా కాదా అని అన్నప్పుడు ఇండీడ్, వాస్తవంగా నిజంగా ఈరోజు వెదర్ ఈజ్ వెరీ గుడ్ అని అంటున్నాడు. హౌ అబౌట్ గోయింగ్ అవుట్ నౌ, మరి బయటకు వెళ్దామా వద్దా. హోప్ యూ విల్ జాయిన్ మీ, నాతో నువ్వు కలుస్తావని అనుకుంటున్నాను. మరి కలుస్తావా లేదా అని అనాలంటే యూ విల్, యూ విల్ వచ్చింది. ఇక్కడ విల్ అనేది కూడా ఆక్సిలరీ కాబట్టి విల్ ఏమైపోతుంది, విల్. నాట్ ఏమైపోతుంది, నాట్ లేదు కాబట్టి దాన్ని నాట్ యాడ్ చేసాము. విల్ నాట్ అని రాయము. విల్ నాట్కి మనం షార్ట్ ఫామ్లో ఏం రాస్తాము, వోంట్. ఇక్కడ యూ అని ఉంది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ యూ అని యాజ్ ఇట్ ఈస్గా రాసాము. కాబట్టి విల్ నాట్ రాయద్దు, దాని కాంట్రాక్టెడ్ ఫామ్ వోంట్ అని రాయాలి. డు నాట్ అని వస్తే డు నాట్ అని రాయద్దు, డోంట్ అని రాయాలి. కాబట్టి వోంట్ యూ. ఐ హ్యావ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ, ఐఎమ్ అఫ్రేడ్. అయ్యో నేను నీతో రాలేకపోతున్నాను. వై, బికాస్ ఐ హ్యావ్
సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. ఇప్పుడు మనం కొన్ని డైలాగ్స్ ఇచ్చాడు, మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం యాడ్ చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ దట్ టుక్ ప్లేస్ ఎట్ ఏ పార్టీ. ఒక పార్టీ లోపల దీస్ ఆర్ ద డైలాగ్స్ టేకెన్ బిట్వీన్ ద పీపుల్ who participated in the party. Add suitable question tags to complete it. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మనము we have to add the question tags to that statements. Hi, I have met you before. I have, ఇది I have కు కాంట్రాక్టెడ్ ఫామ్, షార్ట్ ఫామ్ అనమాట. I అపాస్ట్రఫీ విఈ రాశాడు కాబట్టి ఏమవుతుంది, అది ఐ హ్యావ్ మెట్ యూ బిఫోర్. హ్యావ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి నాట్ లేదు, నాట్ యాడ్ చేయాలి. హ్యావ్ నాట్ ఐ కాబట్టి ఎలా రాయొచ్చు, హ్యావెంట్ ఐ. హ్యావ్ నాట్ అనేది విడివిడిగా రాయద్దు. ఈ హ్యావ్ నాట్ను మనం కాంట్రాక్టెడ్ ఫామ్, షార్ట్ ఫామ్లో రాయాలి. హ్యావెంట్ ఐ అని రాయాలి. నో, ఐ డోంట్ థింక్ సో. రోహిత్ ఏమంటున్నాడు మళ్ళీ, బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి. కానీ నీ పేరు వాణి కదా, నీ పేరు వాణి అని నేను చెప్పాక నాకు కన్ఫర్మేషన్ కొరకు ఏమడుగుతాను, నీ పేరు వాణి కదా, అవునా కాదా అని తెలుగులో ఎట్లయితే అడుగుతామో ఇంగ్లీష్లో కూడా అలాగే అడుగుతాము. ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, ఈజెంట్. యువర్ నేమ్ అనేది ప్రాణం లేదు, హీ షీట్ లోపల మనం ఇట్ అని వాడతాము. ఈజ్ రాశాము, నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసాము కాంట్రాక్టెడ్ ఫామ్ లోపల, తర్వాత ఇట్ అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టేసి క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేసాము. నో ఇట్స్ సుమా, నా పేరు వాణి కాదు. నో ఇట్స్ సుమా. ఎనీవే గ్లాడ్ టు మీట్ యూ. సరే నా పేరు ఏదేమైనప్పటికీ గ్లాడ్ అంటే ఏంది, హ్యాపీ, సంతోషం, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ రోహిత్ అన్నాడు, మీ టూ, దిస్ ఈజ్ రోహిత్. మిమ్మల్ని కూడా కలిసినందుకు నాకు హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ రోహిత్, తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ రోహిత్. ద పార్టీ సీమ్స్ టు బి రియల్లీ లైవ్. సీమ్స్ టు బీ అన్నాడు కాబట్టి సీమ్స్ అనేది ఏంది, మెయిన్ వర్బ్ కాబట్టి దీనికి ఏంది, V5 లోపల ఉంది. సీమ్కి ఎస్ పెట్టాడు కాబట్టి V5లో ఉంది, అప్పుడు ఏం రాయాలి, డస్ రాయాలి. నాట్ నెగిటివ్ లేదు కాబట్టి ట్యాగ్ లోపల NT యాడ్ చేసాము. ద పార్టీ అనేది ఇట్ కాబట్టి ఇట్ అని ప్రొనౌన్ని వాడాము. నౌన్ ఏదొచ్చినా కూడా క్వశ్చన్ ట్యాగ్లో ఖచ్చితంగా ప్రొనౌన్నే వాడాలి. డజంట్ ఇట్ అని యాడ్ చేసేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్ చేయాలి. ఎస్ డెఫినెట్లీ వీ ఎంజాయ్ అవర్ సెల్స్ ఎ లాట్ ఆన్ సచ్ అకేషన్స్. ఇక్కడ వి ఎంజాయ్ అంటున్నాడు. ఎంజాయ్ అనేది ఏంది, V1 అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి, డూ రాయాలి. నాట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, నాట్ పెట్టాలి. సబ్జెక్ట్ వి ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రొనౌన్ ఉంది, మనం ప్రొనౌన్నే తీసుకోవచ్చు. నౌన్ ఉన్నప్పుడే దాన్ని ప్రొనౌన్గా మార్చుకోవాలి కాబట్టి డోంట్, డు నాట్ రాయొద్దు. మళ్ళీ డు నాట్ రాయకుండా డోంట్ అని షార్ట్ ఫామ్లో రాసి వి అని రాసేసి సబ్జెక్ట్ను లాస్ట్లో రాస్తాము, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టేసి క్వశ్చన్ ట్యాగ్ను యాడ్ చేస్తాము. ఇవి యా వి డూ, ఎస్ మనము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ పార్టీనని అంటే ఆమె కూడా దానికి సమ్మతి తెలుపుతుంది. కాబట్టి ఇలా మనము క్వశ్చన్ ట్యాగ్స్ను యాడ్ చేసేటప్పుడు ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని రాసేటప్పుడు ఈ విషయాలను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేనట్లయితే మనం తప్పులు చేస్తాము. మనము రెండే రూల్స్, మెయిన్ వర్బ్ వచ్చిందా, హెల్పింగ్ వర్బ్ వచ్చిందా అనే రెండే విషయాలు గమనించి ఎస్ నో టైపా క్వశ్చన్ ట్యాగ్స్లో అయినా సేమ్ రూల్స్ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ టెన్షన్ పడాల్సిన, కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియోను మీరు మళ్ళీ చూసినట్లయితే మీకు 100% క్లారిటీ వస్తుంది. అలాగే మీరు ఏ స్టేట్మెంట్కైనా ఎస్ నో టైప్ క్వశ్చన్ మార్చేయగలుగుతారు లేదా క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమన్నా కూడా యాడ్ చేయగలుగుతారు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఆల్సో ద క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద కాన్వర్జేషన్స్. కాబట్టి మీరు ఎప్పుడైతే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారో, కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారో అప్పుడు ఈ రకమైనటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత థర్డ్ బిట్ చూడండి, ఎడిటింగ్ పార్ట్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఎవ్రీ నంబర్ సెంటెన్స్ హ్యాజ్ అన్ ఎర్రర్, ఐడెంటిఫై అండ్ ఎడిట్ ఇట్. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు, దాన్ని చదవమని చెప్తున్నాడు. చదివిన తర్వాత ప్రతి స్టేట్మెంట్కి, ప్రతి సెంటెన్స్కి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక తప్పు ఉంది, ఎర్రర్ అంటే ఏంది, మిస్టేక్ ఉందన్నమాట, తప్పు ఉంది. ఆ తప్పును మనం ఐడెంటిఫై చేయాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ అంటే ఏంది, సరి చేయాల్సి ఉంటుంది. వెన్ రోహిత్ వాజ్ 9, ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. వెన్ రోహిత్ వాజ్ 9 హిజ్ ఫ్యామిలీ లివ్డ్ ఫర్ ఏ స్మాల్ టౌన్.
ఇక్కడ 2 సెంటెన్సెస్ కాదు, ఒకటి క్లాజ్, 2 క్లాజెస్ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఒకటే సెంటెన్స్. ఇక్కడ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఏదైతే అంటామో మనం దాన్ని సెంటెన్స్ అంటాము. ఈ ఒక సెంటెన్స్లో 2 క్లాజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వెన్ రోహిత్ వాజ్ 9 అనేది ఒక క్లాజు, తర్వాత హిజ్ ఫ్యామిలీ లివ్డ్ ఫర్ ఏ స్మాల్ టౌన్ అనేది ఒక క్లాజు. ఈ 2 క్లాజులు కలిసి ఒక సెంటెన్స్గా మారింది. కాబట్టి ఈ ఫస్ట్ క్లాజులో ఏ మిస్టేక్ లేదు. కాబట్టి సెకండ్ది చూద్దాం మనం. హిజ్ ఫ్యామిలీ లివ్డ్ ఫర్ ఏ స్మాల్ టౌన్. వాళ్ళు చిన్న పట్టణం లోపల ఉంటారు. చిన్న పట్టణంలో, లో అనేది ఏంది, ఇన్ అని రావాలి. హిజ్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ టౌన్ అని రావాలి. కాబట్టి ఇక్కడ ఫర్ తీసేసి మనం ఏం పెట్టాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ పెట్టాలి. కాబట్టి ప్రిపోజిషన్ మిస్టేక్ అనేది ఇచ్చాడు. వెన్ రోహిత్ వాజ్ 9 హిస్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ టౌన్. కాబట్టి ఇలా సరిచేసి రాయాలి. నెక్స్ట్, హిజ్ ఫాదర్ రాజారావు were a clerk in Rao and Rao company. His father రాజారావు. ఇక్కడ రాజారావు సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సింగులర్ ఉంది, ఎందుకంటే ఒక్కోడే కాబట్టి. రాజారావు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్బ్ని ఎప్పుడైనా సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్నే తీసుకోవాలి. కాబట్టి సింగులర్ ఉంది కావున వర్ అనేది ప్లూరల్ వర్బ్, వాజ్ అనేది సింగులర్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది సరిగా లేదు, తప్పిచ్చాడు. కాబట్టి ఈ రకమైన మిస్టేక్స్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. హిజ్ ఫాదర్ రాజారావు వర్ తీసేసి వాజ్ అని రాయాలి, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్, ఒక్కడే ఉన్నాడు కాబట్టి. హిజ్ ఫాదర్ రాజారావు వాజ్ ఎ క్లర్క్ ఇన్ రావ్ అండ్ రావ్ కంపెనీ. నెక్స్ట్ థర్డ్ వన్, జానకి రోహిత్స్ మదర్ వాజ్ యాన్ హౌస్ వైఫ్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది, మనం ఆర్టికల్ మిస్టేక్ గమనించవచ్చు. హౌస్ వైఫ్, హా సౌండ్ వస్తుంది, అంటే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. ఆల్ కాన్సోనెంట్ సౌండ్స్ వర్డ్స్ టేక్ ఓన్లీ ఆర్టికల్ ఏ అనే ఆర్టికలే తీసుకుంటుంది. కాన్సోనెంట్ సౌండ్స్తో వచ్చేటటువంటి పదాలు అన్నీ కూడా ఏ అనే ఆర్టికల్ను మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాన్ అనేది ఓవెల్ సౌండ్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ యాన్ తీసేసి మనం ఏం చేయాలి, ఏ. జానకి రోహిత్స్ మదర్ వాజ్ ఏ హౌస్ వైఫ్ అంటే ఆర్టికల్ మిస్టేక్ ఇచ్చాడు. షీ యూస్ టు, ఇక్కడ ఏముండదు ఇక ఇంకా ఒకటే వాక్యం లోపల ఉంటుంది. షీ యూస్ టు బి అలోన్ ఇన్ ద డే టైమ్ వెన్ రోహిత్ వాజ్ ఎట్ స్కూల్ అండ్ రాజారావు ఇన్ హిస్ ఆఫీస్. ఫోర్త్ వన్, షీ వాంటెడ్ టు హ్యాజ్ ఎ పెట్. ఇక్కడ షీ వాంటెడ్ టు హ్యావ్ రావాలి, ఎందుకంటే టు తర్వాత V1 రావాలి. ఇక్కడ V1 కూడా ఈ IVU దేకు వచ్చేటటువంటి ఫామే రావాలి. కాబట్టి టు తర్వాత హ్యావ్ అనే రావాలి. షీ వాంటెడ్ టు హ్యావ్, 2 + ఇన్ఫినిటివ్ అంటాం కదా, 2 + V1 ఫామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాం. కాబట్టి టు తర్వాత హ్యావ్ అని రావాలి. షీ వాంటెడ్ టు హ్యావ్ ఎ పెట్. షీ ఆస్క్డ్ రోహిత్స్ ఫాదర్ సెవరల్ టైమ్ ఫర్ ఎ పెట్. ఇది మనం చదువుతున్నప్పుడు మనకి ఏం మిస్టేక్ అనిపించదు, కానీ జాగ్రత్తగా ఒక్కొక్క పదమును, సబ్జెక్ట్ వర్బ్ను, ఆర్టికల్స్ని, ప్రిపోజిషన్స్ని అన్నిటినీ గమనిస్తుంటే, సింగులర్ ప్లూరల్ వర్బ్స్ని అవి గమనిస్తుంటే మనకు తెలిసిపోతుంది. చూడండి, షీ ఆస్క్డ్ రోహిత్స్ ఫాదర్ సెవరల్ టైమ్. సెవరల్ అంటే ఏంది, చాలా టైం అంటామా, చాలా టైమ్స్ అనాలి. కాబట్టి సెవరల్ టైమ్స్ అని రాయాలి. సెవరల్ టైమ్స్ ఫర్ ఏ పెట్ అంటే ఆయనకు ఒక పెంపుడు జంతువు కావాలని ఎన్నోసార్లు అడిగాడంట. షీ ఆస్క్డ్ రోహిత్స్ ఫాదర్ సెవరల్ టైమ్స్. ఇక్కడ ఎస్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏముంది, ఫర్ తీసేసి ఇన్ పెట్టాలి. సెకండ్ దాంట్లో వర్ తీసేసి వాజ్ పెట్టాలి. థర్డ్ దాంట్లో యాన్ ఆర్టికల్ తీసేసి ఏ పెట్టాలి. తర్వాత ఫోర్త్లో షీ వాంటెడ్ టు తర్వాత హ్యాజ్ తీసేసి హ్యావ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ సెవరల్ తర్వాత టైంకి ఎస్ యాడ్ చేసేసి ఎడిటింగ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో మనం 3 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి, రెండోది క్వశ్చన్ ట్యాగ్స్కి, తర్వాత మనం మళ్ళీ ఎడిటింగ్ పార్ట్ను కూడా ఎలా కరెక్షన్ చేయాలి, అసలు ఎర్రర్ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఎర్రర్ ఏముంది అనేది గుర్తిస్తే ఆటోమేటిక్ మనం ఎర్రర్ను ఈజీగా మాడిఫై లేదా ఎడిటింగ్ అనేది చేయగలుగుతాం. ఇది ఈనాటి వీడియో. 8th క్లాస్లో గ్రామర్ పార్ట్లో ఇచ్చినటువంటి విషయాలను మనం చాలా కూలంకుషంగా చర్చించాము. మీకు అన్ని సందేహాలు నివృత్తి అయినట్లు నేను భావిస్తున్నాను. నా యొక్క ఈ వీడియో ఓపికతో మీరు
చూసినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ మరి ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ త్వరలోనే వస్తాను. మరియు నా ఛానల్ను శ్రద్ధ వన్ స్టాప్ ఇంగ్లీష్ ఛానల్ను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేసుకోండి. అప్పుడు మీకు నేను పంపే వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ రావడం వల్ల మీరు వెంటనే ఆ వీడియోస్ను చూడగలుగుతారు. అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలాగే మీ యొక్క కామెంట్స్ను నేను ఇన్వైట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అవి నా ఫ్యూచర్ వీడియోస్కు ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్ను నేను కోరుతున్నాను మీ నుంచి. కాబట్టి చూసిన తర్వాత లైక్ చేయండి, తర్వాత కామెంట్స్ను కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అంతవరకు బాయ్.